చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా తీవ్రంగా ఎదుర్కొనే విమర్శల్లో కీలకమైనవి ఏంటి తెలుసా? తనకు కావాల్సిన వాళ్లకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పంచేస్తారు. తనకు కావాల్సిన వాళ్ళ చేతిలోనే ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏదైనా సరే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ధనం పెంచడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతారు. ప్రతిసారి కీలకంగా వినిపించే విమర్శలు. ఈసారి కూడా చూడండి, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ ఆర్థికంగా అసలు ఏమంటారు మరి మానంత ఎదిగిపోతూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు కేసులో ఉన్నప్పుడు, తన జైల్లో ఉన్నప్పుడు ఆ బెయిల్ ఇచ్చిన వ్యక్తులు ఇప్పుడు ప్రయోజనం పొందుతూ ఉన్నారు. అప్పుడు కేసులు వాదించిన వ్యక్తులు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతూ ఉన్నారు. అప్పుడు బెయిల్ ఇచ్చినటువంటి జడ్జి తల్లాప్రగడ మల్లికార్జున గారేమో ఇప్పుడు ఏకంగా లోకాయుక్త అయిపోయారు. అండ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సన్నిహిత మనుషులందరికీ కనుక ఆస్థాన లాయర్గా ఉన్న సిద్ధార్థ లూత్రా ఏమో ఇప్పుడు అఫీషియల్గా ప్రభుత్వం వైపు నుంచి కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పటికి అధికారికంగా అఫీషియల్గా ఇంకా అనఫీషియల్గా ఏమేమి దక్కినాయో మనకు తెలియదు. అఫీషియల్గానే సిద్ధార్థ లూత్రాకు ప్రభుత్వం 16 కోట్ల రూపాయలు చెల్లించింది 2 ఏళ్లలో. 16 కోట్లు అఫీషియల్గానే. ఓరే నాయన. సో ఇదే విషయం మీద హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం అయితే దాఖలైంది. మాజీ రైల్వే ఉద్యోగి ఒకరు ఈ వ్యాజ్యాన్ని వేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుల్లో సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు భారీగా ప్రజాధనం రూపంలో ప్రజాధనాన్ని, ప్రజల సొమ్మును చెల్లిస్తున్నారని, కేవలం 2 సంవత్సరాల్లో సిద్ధార్థ లూత్రాకు ఈ ఏడాది జూన్ వరకే 16 కోట్లు చెల్లించారని, ఈ చెల్లింపులకు సంబంధించిన జీవోలు రద్దు చేయాలని, లూత్రాకు చెల్లించిన అదనపు మొత్తాన్ని తిరిగి రాబట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని 2022 ఆగస్టులో జారీ చేసిన జీవో 214/2014 ప్రకారం న్యాయవాదులకు కేసుకు గరిష్టంగా 3 లక్షలు చెల్లించాల్సి ఉండగా లూత్రాకు మాత్రం ఆ పరిమితికి మించి భారీ మొత్తంలో ఫీజులు చెల్లించారని ఆ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు సిద్ధార్థ లూత్రాను కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చి పిటిషన్ వేశారు. దీని మీద హైకోర్టు ఏమంటుందో తెలుస్తుంది. మేము విచారణ చేస్తామంటారా, మేము జోక్యం చేసుకోమంటారా, లేకపోతే ఏం ప్రచారం కోసం పిటిషన్ వేశారంటారా, ఏమంటారో చూడాలి.